వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ విచారణకి రంగం సిద్ధమవుతుంది. కొత్త కేసు, గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి కేసులు కాకుండా ఇప్పుడు కొత్త కేసు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు మీద జగన్ వేసిన అస్త్రాన్ని ఇప్పుడు జగన్ మీద చంద్రబాబు రివర్స్లో ఇస్తున్నారు. అయితే అప్పుడు బీజేపీ జగన్కి సహకరించలేదు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నాయి కాబట్టి, ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సహకరిస్తారో చూడాలి. ఏంటంటే ఎక్సైజ్లో 18,000 కోట్ల రూపాయలు దారి మళ్ళింది. ఏది అమ్మకాలకి వాస్తవానికి మధ్యన ఈ తేడా ఉంది. ఉత్పత్తికి అమ్మకానికి మధ్యన తేడా ఉంది. ఆ 18,000 కోట్ల రూపాయల వ్యవహారాన్ని సిఐడి విచారించి ఆ విచారణ దాన్ని ఈడీకి రిఫర్ చేస్తాం అని చంద్రబాబు నాయుడు ఇవాళ ఎక్సైజ్ మీద శ్వేతపత్రం సందర్భంగా ప్రకటించారు. చాలా మంచి కాన్సెప్ట్. అదే సందర్భంలో గతంలో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఇట్లాగే చంద్రబాబు మీద ఆరోపణలు చేయడంతో పాటుగా ఆ ఆరోపణలతో పాటు దానికి సంబంధించి సిఐడి విచారణ నివేదికని ఈడీకి పంపిస్తే ఈడీ కొంతమంది అధికారుల్ని వాళ్ళని అరెస్ట్ చేసింది. చంద్రబాబు పేరు మాత్రం అందులో మెన్షన్ చేయలేదు. అప్పుడు ఒక రకంగా పరోక్షంగా బాబుకి నాడు బీజేపీ సపోర్ట్ చేసింది, సహకరించింది. ఇప్పుడు ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.